ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడా యేసయ్య, మీ వాక్యం అందిస్తుండగా నీవే నీ నోటి బూరగా నన్ను వాడుకొని, నీ సాధనముగా నన్ను వాడుకొని, అయా నీ శక్తి గల మాటలు నాకు అందించమని, మహిమ పొందమని గనుడైన యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యొక్క వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 34వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి అంటున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. కింది భాగంలో చూస్తే దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు కదా. ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనకు వచ్చిన బాధలను బట్టి, మనకు వచ్చిన సమస్యలను బట్టి, మనకు వచ్చిన ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి కదా, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే దేవుడు నాకు కదా నన్ను చూడట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, నా ప్రార్థన వినట్లేదు కదా, నాకు జవాబు ఇవ్వటం లేదు. ఇలా మరి నిజంగా మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, విజ్ఞానము గల మనుషులారా నా మాట వినండి, నా మాట ఆలకించండి. ఏంటంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటున్నాడు. అన్యాయం చేయుట అసంభవం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అనంటే న్యాయవంతుడు. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కానే కాదు. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కానే కాదు. ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు. నిజంగా వాక్య భాగంలో మనం చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. చూడండి, ఈ వాక్య భాగంలో మనం క్లియర్గా దేవుడు మనకు రాయించి పెట్టాడు. ఏంటంటే న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయము నీతి అనేది ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు కదా. ఆయన ఎవరంటే న్యాయవంతుడు, ఆయన ఎవరంటే నీతిమంతుడు. నీతి న్యాయమును ఆయన చెరిపే దేవుడు కాదు. నీతి న్యాయమును చెరిపే దేవుడు కాదు. ఈ వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఖచ్చితంగా ఇది మనం గుర్తించాలి. ఖచ్చితంగా ఇది మనం గుర్తించాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. చూడండి వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 25వ వచనం. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. చూడండి, మన క్రియలన్నిటినీ కూడా ఆయన ఊరకనే లేడు దేవుడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలామంది అనుకుంటారు ఏంటి అంటే దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు నా మొర వినట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? మరొకసారి చదువుదాం 25వ వచనం.
వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. చూడండి, ఆయన ఊరికనే లేడు, మన క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. మన క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, ఏమనంటే, మనుషుల కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, కదా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడు, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు, కదా. ఆయన చూడట్లేదు అనిక లేదు, గమనించడం అనేది లేదు, వినడం అనేది లేదు, కదా. ఖచ్చితంగా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం, న్యాయంగా బ్రతుకుతున్నామా, అన్యాయంగా బ్రతుకుతున్నామా, నిజంగా పాపాన్ని ఖచ్చితంగా కడిగి వేసుకొని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా, లేకపోతే పాపమును మనం హృదయంలో పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి నాకేమి చేయట్లేదని, కదా, మళ్ళీ ఒప్పుకొని కూడా మళ్ళీ అదే పాపం చేస్తూ, ఒప్పుకొని అదే పాపం చేస్తూ దేవుని అడుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన ప్రతిది కూడా తెలుసుకుంటున్నాడు, ప్రతి దినం మనల్ని ఆయన చూస్తున్నాడు. నిజంగా ఆయన మరి వాక్య భాగము స్పష్టంగా సెలవిస్తుందంటే అంటే చూడండి, ఆ మాట 121 కీర్తన 3-4 వచనాలు చదువుదాం. 121 కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. మరి దేవుడు అన్యాయం చేశాని మనం ఎలా చెప్పగలుగుతాం? దేవుడు నా ప్రార్థన వినట్లేదని మనం ఎలా చెప్పగలుగుతాం? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం ఆ మాట. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు. చూడండి, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కొనుకడు, నిద్రపాడు. చూడండి, మనల్ని కాపాడే దేవుడు మనలాగా కొద్దిసేపు అలసట వచ్చిందని కొనికిపోయే నిద్రపోయే దేవుడు కాదు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అలసట వచ్చినప్పుడు, కదా, అంత బాగుంటే అన్నీ కరెక్ట్ చేస్తాం, కొన్నిసార్లు అలసట వస్తే కునుకుతాం, నిద్రపోతుంటాం, విశ్రాంతి తీసుకుంటాం. కానీ దేవుడు విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు, కదా. దేవుడు విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు. ఆయన నీతిని న్యాయమును చెరిపే దేవుడు కూడా కాదు. నీతిని న్యాయమును, ఈ రోజు నీకు కార్యం జరగట్లేదని ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? కానీ నిజంగా దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనము వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. ఖచ్చితంగా నీ గురించి ఆయన తెలుసుకుంటున్నాడు. ఖచ్చితంగా. ఏ రోజు నిన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు నన్ను చూస్తలేడు, కదా. ఏమంటున్నాడు? ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు, కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, కదా. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపాడు. ప్రతి విషయంలో ఆయన కొనికి నిద్రించే దేవుడు కాదని మనం గుర్తించాలి. 11వ వచనంలో ఆయన అంటాడు, చూడండి, నరుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికిచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ ఒక్కరికి కాదు, అందరికీ. చూడండి, ఒకరిని తప్పించి, ఒకరిని విడిచిపెట్టి, ఒకరిని మర్చిపోయి, ఇలాగూ ఒకరికి మరి న్యాయం చేసి ఇంకొకరికి పక్షపాతం చూపే దేవుడు కాదు దేవుడు. హల్లెలూయా. పక్షపాతం చూపే దేవుడు కానే కాదు. పక్షపాతం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి దేవుని సంగమా. ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుని నిందించడానికి కానీ, కదా, దేవుడు నన్ను చూడట్లేదని చెప్పడానికి కానీ ఎంత మాత్రంలో అవకాశం లేదు. హల్లెలూయా. ఎంత మాత్రంలో అవకాశం లేదు. ఏమంటున్నాడు చూడండి, అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. అందరికీ. ఎందుకు ఈరోజు నీవు బాధపడుతున్నావు? ఎందుకు ఈరోజు వేదనకు గురవుతున్నావు? ఎందుకు ఈరోజు రోగానికి గురవుతున్నావు? నిజంగా దేవుడు అంటున్నాడు, నీ క్రియకు తగిన ఫలం నీకు వస్తుంది అంటున్నాడు. నేను ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన వారికి ఇచ్చును, ఆయన వారికి అందరికీ అంటున్నాడు, కదా.
అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. ఈరోజు నీ రోగం నుంచి నువ్వు విడుదల అవుతలేవంటే నువ్వు తెలుసుకోవాలి, నువ్వేదో కుడికో ఎడమకో తొలగిపోతున్నావని, నువ్వేదో ఇంకా పొరపాటు చేస్తున్నావని. నీ పొరపాటు లేకపోతే ఖచ్చితంగా నీవు స్వస్థత పొందుకుంటావు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడో చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. చూడండి, రక్షించడానికి నేనేమో చెయ్యిని దాచుకునేవాని కాదు అంటాడు. కొరచ కాలేదు, ఇట్లా నేను దాచుకోలేదు, చెయ్యి తాపుతున్నాను కాపాడడానికి. కానీ నీవే నీ దోషమును ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటున్నావు, మళ్ళీ అదే పాపం చేస్తున్నావు. లేకపోతే ఒప్పుకుంటున్నావు, మళ్ళీ తిరిగి అదే బురదలో పడిపోతున్నావు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, చేసిన తప్పునే చేసుకుంటూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటూ, చేయకూడని పనులు చేసుకుంటూ కదా, వినకూడనివి వినుకుంటూ కదా, చూడకూడనివి చూసుకుంటూ కదా, ఇది తప్పు అని తెలుసు కూడా నువ్వు దానినే చేస్తూ ఉంటే సహాయం అందడం కష్టం, రక్షణ పొందుకోవడం కష్టం, కాపుదలను పొందుకోవడం కష్టం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి కదా, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దూత కావలి కాస్తుందంట. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని వాక్యం హెచ్చరిక చేస్తుంది. రక్షించును అని కదా. రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కొరచు కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులేమి మందము కాలేదు. నేనేమి చెవిటివాని కాను అంటాడు. నేనేమి చెవిటివాని కాను. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. ఎవరి గురించి తెలుసుకుంటున్నాడు? ఎవరి గురించి తెలుసుకుంటున్నాడు? హల్లెలూయా. ఎవరి గురించి తెలుసుకుంటున్నాడు? లోకంలో ఇక్కడున్న మనందరి గురించి, లోకంలో ప్రతి ఒక్కరి గురించి. నిజంగా ఆయనకు ఏది కూడా మరుగైనది లేదు కదా. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. చూడండి 34వ వచనంలో, 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. లేదు. చూడండి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమంట, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకరమైనను లేదు. అంటే ఇప్పుడు మనకు చీకటి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వెలుగుంది, లైట్ ఉన్నందుకు అక్కడ చీకటి కనబడుతుంది, లైట్ లేని చోటు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకరమైనను లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటి అంటే, తప్పు చేసి తప్పించుకోవడము సాధ్యము కాదు అంటున్నాడు దేవుడు. తప్పు చేసి తప్పించుకోవడము సాధ్యము కాదు అంటే మనకు చీకటి, కానీ ఆయనకు చీకటి కాదు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు. నిజంగా మనం నిత్య జీవానికి వెళితే అక్కడ ఈ లైట్స్ ఇవన్నీ అవసరం లేదు దేవునికి. దేవుని మహిమ అచట ప్రకాశించుచుండునని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆయన మహిమ గలవాడు, ఆయన తేజస్సు గలవాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించువాడు. హల్లెలూయా. అంటే నిజంగా మనుషుల దగ్గర మనం ఏదైనా దాచుకోగలమేమో, ఏదైనా వారికి కనబడకుండా చేయగలమేమో, కానీ దేవుని దగ్గర నో, అలాంటివి ఏం చేయలేం. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? దుష్క్రియలు చేయువారు దాక్కునటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు అంటున్నాడు. మరణాంధకరమైనను లేదు.
జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఒక పక్షవాయు గలవాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నలుగురు విశ్వాసులు ఆయన దగ్గరికి తీసుకొస్తారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ వాక్యమును మనం చూడగలుగుతాం. ఏంటి అంటే, ఆ నలుగురు విశ్వాసులు ఒక పక్షవాయు గలవాన్ని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి పెడితే, ఆ ఇంటి ముందరకు వచ్చినప్పుడు అక్కడ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం సమూహము ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇంటి ముందర వాకిట అయిన స్థలం లేనందున వారు ఏం చేస్తారంటే, ఇంటి కప్పు విప్పి పైనుంచి ఆయన ముందర ఈ వ్యక్తిని దింపుతారు. అక్కడ దేవుడు బట్టబయలు చేసింది ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడినాయి. ఒక మనిషి కాళ్ళు చేతులు పని చేయలేనంత స్థితికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, పాపం చేసిన దోషములు. ఒక మనిషి నిజంగా ఈరోజు దేవుని కళ్ళు కప్పి ఏదేదో చేయాలనుకుంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గర దాచేదంటూ ఏది కూడా లేదు. మరణాంధకరమైన చీకటైనా కూడా లేదు అంటున్నాడు కదా. మరణాంధకరమైనను చీకటి అయినను లేదు అంటున్నాడు. కాబట్టి వారి క్రియలకు తగినట్టుగా వారికి ప్రతిఫలం ఇచ్చును. నిజంగా కుమారుడని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పిన తర్వాతనే ఆయన మరొక మాట చెప్పాడు. ఏంటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువము. నిజంగా ఒక రోగి వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసు నామంలో మామూలుగా ఈ రోగం తొలగిపోవును గాక అనాలి కదా. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? కుమారుడా నీ పాపంలో క్షమింపబడి ఉన్నాయి. ఈరోజు నిజంగా దేవుని నిందించడానికి కానీ, దేవుని మీద అభాండాలు వేయడానికి కానీ ఎంత మాత్రమును అవకాశం లేదు. ఆయన న్యాయమును నీతిని చెరిపేవాడు ఎన్నటికీ కాదు. నిన్ను నన్ను చూస్తున్నాడు. అందరికీ వారు చేసిన క్రియలను బట్టి నువ్వు మంచి పని చేస్తే మంచి ఫలం వస్తుంది, నువ్వు చెడు కార్యములు చేస్తే శిక్ష తప్పదని గుర్తించాలి. హల్లెలూయా. తప్పు మీద తప్పు చేసుకుంటూ నాకు రక్షణ కావాలి, కాపుదల కావాలి, క్షేమము కావాలి, సమాధానం కావాలి, ఆశీర్వాదం కావాలి, లేకపోతే దేవుని కాపుదల కావాలి అని దేవుని దగ్గర వచ్చి అడిగితే దేవుడు అదే అంటాడు. ఏమనంటే, రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కొరుచు కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదు, మీకు నాకు మీ దోషములే అడ్డుగా వస్తున్నాయి అంటాడు. ఏమొస్తున్నాయంట? దోషములను మనము పూర్తిగా కడిగి వేసుకుంటే ఏ మనిషి దగ్గర మాట్లాడినా మనం న్యాయంగానే ఉండాలి. పరిశుద్ధతనే మనలో కనపరచాలి. ఆ మనిషి నువ్వు మాట్లాడితే విశ్వాసంలో బలపడాలి. కానీ నిన్ను చూసి ఆ వ్యక్తి చెడిపోకూడదు, నిన్ను చూసి ఆ వ్యక్తి పాడైపోకూడదు. నీవు ఒక విశ్వాసివని, నీవు ఒక పరిశుద్ధ దేవుని నమ్ముకున్న దైవ భక్తి గల ఒక మనిషివని గుర్తించాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఎదుగుతున్న ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తివని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎవరి దగ్గర కూర్చున్నా, ఎవరి దగ్గర మాట్లాడినా కూడా మన నోరు, మన మాట, మన చూపు, మన ప్రవర్తన అంతా కూడా సమస్తము అది రైట్గా ఉండాలి. రాంగ్ అనేది అక్కడ కదా ప్రవేశించకూడదు. చక్కగా మనం మాట్లాడాలి. పరిశుద్ధమైన కదా ఈ ఒక్క నోటి నుండి ఏమేమి వస్తాయంట? ఆశీర్వాదం వస్తుంది, శాపవచనం కూడా వస్తుంది. ఏమొస్తుందంట? శాపవచనం ఏం చేస్తుంది? మనుషులను దూరం చేస్తుంది. ఆశీర్వాద వచనం ఏం చేస్తుంది? మనుషులను కలుపుతుంది. హల్లెలూయా. మనుషులను కలుపుతుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక మనం కొన్ని విషయాలను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము
4వ వచనం. ఆ, ఆ, చూడండి. చూడండి చూడండి ఇక్కడ వాక్య భాగంలో 32:4లో మనం చూస్తే నిజంగా చాలా స్పష్టంగా మరి అనేక విషయాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆశ్రయదుర్గంగానున్నాడు అంటే నిన్ను విడిచిపెట్టిపోలేదు, నిన్ను మర్చిపోలేదు, నిన్ను చూస్తలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణం. హల్లెలూయా. ఆయన కార్యము సంపూర్ణం. ఆయన చర్యలన్నీ న్యాయములు. హల్లెలూయా. న్యాయములు. దేవుని చర్యలన్నీ అందులో ఏ అన్యాయం అనేది లేనే లేదు. ఎలాంటి అన్యాయం అనేది, మోసం అనేది దేవుని దగ్గర లేదు. ఆయన చర్యలన్నీ, ఆయన చేసే పనులన్నీ కూడా న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనం నమ్ముకోవడానికి నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనం అందుకే భక్తులు నిజంగా అనుభవపూర్వకంగా రాశారు పాటలు. ఏమనంటే, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా కదా. ఎవరంట దేవుడు? నమ్మకమైన దేవుడు. నిజంగా భక్తులు ఊరికనే రాయలేదు, చాలా దేవుని బతిమలాడుతూ, ప్రార్థనలు చేస్తూ, యాచనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, రాత్రనక పగలనక దేవుని దగ్గర సహవాసం చేస్తూ దేవుని యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పాట రూపకంగా పాడి ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనను ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఘనత, మహిమ, ప్రభావములు పొందదగిన దేవుడు. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు పొందదగిన దేవుడు. కనుక ఈ వాక్య భాగంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. నిన్ను నన్ను ఈ రోజుకైనా విడిచిపెట్టలేదు. చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. నీవు ఇకనైనా, ఈ రోజుకైనా, ఈ రోజు నుండి అయినా, ఈ సమయం నుండి అయినా, ఈ యొక్క దినము నుండి అయినా నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతావు అని చెప్పి దేవుడు నీకు దీవెన ఇవ్వాలని, లేకపోతే మంచి ప్రతిఫలం ఇవ్వాలని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూడడం ఆపలేదు, నీ గురించి తెలుసుకోవడం ఆపలేదు. ఆయన నీతి న్యాయములు తప్పే దేవుడు కాదు, అవి చెరిపే దేవుడు కాదు. ఆయన దగ్గర దొరకనిదంటూ ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములే. ఆయన చర్యలన్నీ కూడా న్యాయములే. 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. చూడండి, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌష్టము లేదు. ఆయన పక్షపాతి కాడు. చూడండి, లంచము పుచ్చుకొని వాడు కాడు. మనుషులలాగా కదా. మనుషులు ఎలా? కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని వెలివేస్తారు. కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని వెలివేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొని వాడు కాదు. నిజంగా ఈ దినాల్లో మనుషులైతే లంచము పుచ్చుకొనగానే న్యాయము తప్పి తీర్పు తీరుస్తూ ఉంటారు.
న్యాయము తప్పి తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన పక్షపాతిగాడు, లంచములు కూడా పుచ్చుకొనివాడు కాడు. లంచములు పుచ్చుకొనివాడు కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా వాక్య భాగం ఒక మాట చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. వినుడి. 7వ వచనం చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. త్వరగా న్యాయం తీర్చును. చూసినావా? నువ్వు రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా త్వరపడతాడంట త్వరగా న్యాయం తీర్చడానికి. ఆలస్యము చేసే దేవుడు కాదు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. నీ పరిస్థితిని మార్చడానికి, నీ రోగమును తొలగించడానికి, నీ స్థితిని మార్చడానికి కదా, నీకున్న ఆ భయమును తొలగించడానికి ఏమాత్రం ఆలస్యం చేసేవాడు కాదు. నువ్వు దివారాత్రం ఆయనను మొరపెడుతుంటే ఆయన కూడా త్వరపడి త్వరగా న్యాయము తీరుస్తాడు. ఇక్కడ కింది భాగంలో అంటాడు చూడండి. చూడు ఏమంటున్నాడు ఇక్కడ. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా నీ విశ్వాసము ఒక మాట, నిజంగా రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకొని ఎప్పుడైతే మరి ఆమె బాగుపడుతుందో, యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఈరోజు నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితాన్ని మర్చిపోయే దేవుడు కాదు. ఈ వాక్యం మనం గుర్తించాలి. నిజంగా మరొక భక్తుడు పాట పాడాడు. ఏమనంటే, ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా కదా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా కదా. ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు బ్రతికించిన దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు మరి ఇక ముందు కూడా కాపాడుతాడు. హల్లెలూయా. అన్యాయం చేయట అసంభవం కదా. అన్యాయం చేయట అసంభవం. ఆయన ఎవరు అంటే త్వరగా న్యాయం తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే న్యాయాధిపతి కదా. న్యాయాధిపతి అని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ మాటలు వింటున్న మనందరం కూడా చివరిగా మాట చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. చూడండి ఏమంటున్నా ఇక్కడ. చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు
ఏ మాత్రమును దుష్కార్యము చెయ్యడు. ఈరోజు నేను బాధపడుతున్నానంటే నీ బాధకు ఏది తప్పు ఉందో దాన్ని సరి చేసుకుంటే ఆ బాధ వెంటనే వెళ్ళిపోతుంది. నిజంగా యేసు ప్రభు గురించి విన్న రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్లుగా బాధపడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి విన్నదో, ఆయన అద్భుతకరుడని, ఆశ్చర్యకరుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని ఎప్పుడైతే విన్నదో, వినింది, వెళ్ళింది, ఆయన వస్త్రం ముట్టింది, వెంటనే బాగా అయిపోయింది. నీవు ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటను వింటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అయినా ప్రతిఫలం పొందుకోలేదు అంటే నువ్వు దానిని గుర్తించాలి. నాలో ఇంకా ఏదో దోషం ఉంది, నాలో ఇంకా ఏదో దేవునికి అయాసకరమైనది ఏదో ఉంది. దావీదు భక్తుడు ఆయన అంటున్న మాట, దేవా నాలో నీ కయాసకరమైనది ఏదైనా ఉంటే చూడు. ఏమంటాడు ఆ మాట? ఒకసారి ఆ మాట చదువుదాం. 139వ కీర్తన చివరి వచనం చదవండి. 139వ కీర్తన చివరి వచనం చూడండి. ఏమంటాడు ఇక్కడ భక్తుడు? నీ కయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎందుకు ఒక భక్తుడై ఉండి కూడా ఆ మాట అనగలుగుతున్నాడంటే ఎక్కడ కూడా తప్పిపోకూడదు, ఎక్కడ కూడా దేవునికి నేను దూరం కాకూడదు. అందుకే ఆయన అంటున్నాడు 23వ వచనంలో అంటాడు, దేవా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆశకరమైనది నా యందున్నదేమో చూడము. ఒకవేళ ఉంటే తీసివేసి నిత్య మార్గమున నన్ను నడిపించుము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని దగ్గర మన జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలి కదా, దిద్దుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. తప్పును ఏదైనా చేస్తే ఒప్పుకుంటూ ఉండాలి. ఆయన రక్తంతో కడగబడుతూ పరిశుద్ధంగా ముందుకు సాగాలి. కనుక ఈ 12వ వచనంలో యోబు గ్రంథం 34:12 అంటాడు, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. కాబట్టి మరి వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన అందరికీ ఇస్తున్నాడట, అందరికీ ఇస్తున్నాడు. నిజంగా ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కానీ గుర్తించాలి, నువ్వు నీతి కొరకు ఒకవేళ శ్రమ పడుతున్నావంటే, బాధపడుతున్నావంటే దానికి రెట్టింపు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ పాపం విషయంలో బాధపడుతున్నావంటే శిక్ష తప్పదు. పాపం చేస్తూ బాధపడుతున్నావంటే శిక్ష వస్తుందని గుర్తించాలి. నీతిగా బ్రతికితే రెట్టింపు ప్రతిఫలం ఉందని గుర్తించాలి. నిజంగా నీతి విషయంలో యోబును దేవుడు కదా పరీక్షించాడు, సాతానుడు శోధించాడు, శోధనకు నిలబడ్డాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతున్నాడు. నిజంగా దేవుడు ఆయన 2 ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవాయే విడిపిస్తాడు కదా. దావీదుకు సింహాన్ని చీల్చే శక్తిని ఇవ్వగలిగిన దేవుడు నీకు ఇవ్వడా? సంసోను కూడా సింహాన్ని చీల్చగలిగినాడు. సంసోను కూడా చూడండి, సంసోన్ అయితే బలవంతుడు, సింహాన్ని చీల్చాడంటే ఓకే. కానీ దావీదు పిల్లవాడైనప్పటికీ కూడా సింహాన్ని చీల్చగలిగినాడు. అంటే దేవుడు న్యాయం తప్పట్లేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ పిల్లవాడైనా ఆయన ధైర్యపరిచి బలపరిచి దాన్ని జయించుటకు కృప చూపాడు సంసోనుకు, దావీదుకు. అక్కడ గొప్పవాడైన బలవంతుడైనా దేవుడు సహాయం చేయకపోతే ఏం జరగదు. మళ్ళీ సంసోను బలవంతుడై ఉండొచ్చు, కానీ దేవుడి సహాయం కూడా అక్కడ ఉంది. యెహోవా ఆత్మ ఆయనను బలపరిచినప్పుడే ఆయన సింహాన్ని చీల్చగలిగినాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ నీతి విషయంలో నువ్వు బాధపడుతున్నావా, దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. పాపం విషయంలో బాధపడుతున్నావా, ఇంకా కదా ఆ శిక్షను తప్పించమని దేవుని అడగాలి. ఆ బాధ నుంచి, చేసిన తప్పును కదా దావీదు ఒప్పుకుంటున్నాడు కదా, ఏమని?
నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో చూడుము అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని అడుగుతూ, చేసిన తప్పును ఒప్పుకుంటూ కదా, దేవుడిచ్చే మంచి ప్రథమ ఫలం పొందుకుంటూ దీవెనకరంగా దేవుని కృపలో ముందుకు సాగాలని దేవుడు అటు కృప మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, నెమ్మదినిచ్చివాడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాలు నింపి వాక్యానుసారంగా ఫలించుటకు మాకు సహాయం చేయమని, ప్రతి విషయంలో ప్రభా నీవు సహాయం చేసే దేవుడవే కానీ అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. నీవు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు. ప్రతి సమయమందు మా జీవితాలను మేము దిద్దుకుంటూ నీవిచ్చే నీతి ఫలమును పొందుకుంటూ దీవెనకరంగా ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఏ విషయంలో కూడా ప్రభా నీకు దూరంగా ఉండక ప్రతి సమయమందు మేము చేసిన పొరపాట్లను ఒప్పుకుంటూ మీ రక్తంలో కడగబడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ నీవిచ్చే నీతి ఫలమును పొందుకుంటూ నీ కృపలో నిత్యము భయముతో భక్తితో నీ కృపలో వర్ధిలే భాగ్యం మాకు ప్రసాదించమని, విన్న ప్రతి మాట మా హృదయంలో నింపి ఫలింపచేయమని నీకే మొరపెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.